తెలుగుదేశం ప్రభుత్వం కేటాయించిన ఈ భూముల విషయం తెలుగుదేశం వైసీపీల మధ్య కాకుండా వైసీపీల మధ్య వివాదం మొదలైంది. తెలుగుదేశానికి సంబంధించిన బొడ్డా వెంకన్న లాంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు, వైసీపీకి సంబంధించిన కొంతమంది మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో వైసీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు టీడీపీని కామెంట్ చేస్తున్నారు, టీడీపీ అనుకూలంగా ఉన్న వాళ్ళు వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటోంది, మేము పరిశ్రమలు తేవాలన్న ఒక సదుద్దేశంతో ఒక మంచి లక్ష్యంతో మేము భూములు కేటాయిస్తే దాన్ని రాజకీయం చేసి ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి ఈ కార్యక్రమాలు చేస్తోంది అని చెప్పి టీడీపీ గట్టిగా దాడికి ఎదురుదాడి చేస్తోంది. సో తప్పు కాదు, ప్రభుత్వం తన నిర్ణయాలను సమర్థించుకోవాల్సిందే, చెప్పుకోవాల్సిందే. దీన్ని మనం ఏమి అభ్యంతరం పెట్టలేము. అయితే మొన్న 2 రోజుల క్రితం ఏ ప్రాంతాల్లో అయితే ఎక్కడైతే భూములు కేటాయించారో ఆ ప్రదేశంలో కొంతమంది ఆందోళన చేసి పెట్టారు. పార్టీల వాళ్ళు ఉన్నారు, పార్టీలకు అతీతమైన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఒక ఆందోళన చేశారు. ఇంతకీ ఎంత కేటాయించారు? ఈ సంస్థకి 61 ఎకరాలు కేటాయించారండి. ఇందులో ఒక చోట 5.5 ఎకరాలు, ఇంకో చోట 58.5 ఎకరాలు, కాపులపాడు అనే చోట 58 ఎకరాలు, ఇంకో చోట 3.5 ఎకరాలు విశాఖలో కేటాయించారు. ఈ 2 కేటాయింపులు, ఇది 60 ఎకరాలు కేటాయించారు, 61 ఎకరాలు కేటాయించారు. ఈ 61 ఎకరాలు అతి తక్కువ ధరకి కేటాయించడం అనేది వివాదాస్పదమైంది. ఒకటి ఊరు పేరు లేని సంస్థకి ఎందుకు కేటాయించారు ఇంత తక్కువ ధరకి అనేది ఒక వివాదం. ఇదే సమయంలో ఈ కేబినెట్ నిర్ణయాల్లోనే మరొక నిర్ణయం ఏంటంటే టీసీఎస్కి కూడా భూములు కేటాయించారు. టీసీఎస్ సంస్థకి 20 ఎకరాల భూమిని కేటాయించారు. టీసీఎస్కి 20 ఎకరాలు కేటాయిస్తే టీసీఎస్ లాంటి ఒక ప్రసిద్ధ సంస్థ విశాఖలో 12,000 మందికి ఉద్యోగాలు ఇస్తారన్న సంస్థకి కేవలం 20 ఎకరాలే కేటాయించారు. అదే ఈ సంస్థకి, ఊరు పేరు లేని సంస్థకి మీరు 21 ఎకరాలు కేటాయించారు అనేది ప్రస్తుతం వివాదానికి మూల కేంద్రమైంది. దీనిపైన సిపిఐ రామకృష్ణ మాట్లాడారు, తర్వాత వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ఇది ఒక వివాదమైంది. అంటే విజయవాడలో అన్నదమ్ముల మధ్య ఏర్పడిన వివాదం ఒక ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న భూముల కేటాయింపు నిర్ణయం మీద ప్రభావితం చూపింది, చర్చనీయాంశంగా ఉంది. మీరు ఉపాధి కల్పిస్తున్న సంస్థకేమో 20 ఎకరాలు కేటాయిస్తారా, ఏ ఊరు పేరు లేని సంస్థకి 60 ఎకరాలు కేటాయిస్తారా అనేది ప్రధాన ప్రశ్న. అయితే ఈ సంస్థకు సంబంధించిన అబ్బూరు సతీష్ ఏమంటున్నారంటే, నేను ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేను ఎక్స్పర్ట్ని, నేను అమెరికాలో బిజినెస్ చేశాను, దానికి సంబంధించిన నైపుణ్యాలు మాకున్నాయి, మా సంస్థకు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ నేను పనిచేశాను, 90ల్లోనే నేను అక్కడికి వెళ్ళాను, పనిచేశానని ఆయన చెప్తున్నారు. కానీ ఆరోపిస్తున్న వాళ్ళు మాత్రం కేవలం 7 ఏళ్ళు మాత్రమే ఉన్న సంస్థలకి ఎలా కేటాయిస్తారు అనేది మిగతా వాళ్ళ విమర్శ. ఒకటి. నెంబర్ 2 ఏంటంటే ఈ సంస్థకి సంబంధించిన వివరణలో కూడా టెక్నాలజీ ఎక్స్పర్ట్గా అబ్బూరు సతీష్ చెప్పుకుంటున్నారు. కానీ అబ్బూరు సతీష్ ఇచ్చిన వివరణలో వీడియో క్వాలిటీ కానీ ఆయన చెప్పిన తీరు కానీ ఒక ఎక్స్పర్ట్ లాగా లేదు, ఇది మామూలు ఒక సాదా సీదా వాళ్ళు చేసినట్టుంది అనే ఆరోపణ నడుస్తుంది. ఆయన సేమ్ చిన్ని మాట్లాడినట్టుగానే ఆయన కూడా ఏమంటున్నారంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నేను సంకల్పించాను, 5,788 కోట్లతో విశాఖలో డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము, ఖచ్చితంగా 2 ఏళ్లలో మేము పెడతాము, దీన్ని మేము చేయాలని మేము అనుకుంటున్నాము. వైసీపీ నేతలు మా ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారు, మమ్మల్ని అపఖ్యాతి పాలు చేస్తున్నారు, దీన్ని నేను లీగల్గా ఎదుర్కొంటాను అని చెప్పి ఆయన చెప్తున్నారు.